వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రియ రమేష్. ముందుగా హెడ్లైన్స్. రుణమాఫీ జాబితాపై రైతుల్లో ఆందోళన, అందరికీ ఇవ్వాలని అన్నదాతల డిమాండ్. అభ్యర్థుల గోడు పట్టించుకోని సర్కార్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన డిఎస్సి ఎగ్జామ్స్. ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ పై అవిశ్వాసం, మరి కాసేపట్లో ఓటింగుకు ఏర్పాట్లు. జమ్మూ కశ్మీర్ దోడా జిల్లాలో ఎన్కౌంటర్, ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల సెర్చ్. అమెరికా అధ్యక్షుడికి కోవిడ్ పాజిటివ్, హోమ్ ఐసోలేషన్ లో జో బైడెన్. తెలంగాణ వ్యాప్తంగా డిఎస్సి ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 5 వరకు పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 2,69,957 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రతిరోజు 2 సెషన్స్ లో ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. 2 సెషన్స్ లో కలిపి ప్రతిరోజు 26,000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. అటు పరీక్షల కోసం అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇక డిఎస్సి పరీక్షలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ లైవ్ ద్వారా అందజేస్తారు. రాజశేఖర్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? నిరసనలు ఆందోళన మధ్య డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పరీక్షలు నేటి నుంచి నిర్వహించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తున్నారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 11,061 పోస్టుల భర్తీకి నేటి నుంచి ఆగస్టు 5వ తారీఖు వరకు కూడా ఈ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని కొంతకాలంగా పెద్ద ఎత్తున కూడా ఎవరైతే డిఎస్సికి దరఖాస్తు చేసుకున్నారో అభ్యర్థులు ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సో ఈ నేటి నుంచి షిఫ్ట్ల వారీగా పరీక్షలు ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తుంది. ఈ పరీక్షలకు డిఎస్సి పరీక్షలకు దాదాపు 2 లక్షల పైగా మంది, దాదాపు 97,000 మంది పైగా దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళంతా కూడా నేటి నుంచి పరీక్ష రాయనున్నారు. ఆగస్టు 5 వరకు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం 2 షిఫ్ట్లో ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు ఈ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ప్రతి షిఫ్ట్లో 13,000 మంది మాత్రమే పరీక్షకు హాజరవుతారు. మధ్యాహ్నం 13,000 మంది, అంటే మొత్తం 26,000 మంది ఒకరోజు పరీక్షకు హాజరయ్యేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆన్లైన్ విధానం ద్వారా ఈ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ ఫిజికల్ సైన్స్ ఉదయం ఇప్పుడు ప్రస్తుతం ప్రారంభమైంది. మధ్యాహ్నం ఫిజికల్ ఎడ్యుకేషన్ పేపర్ 2 గంటలకు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి కనపడుతుంది. దాదాపు ఏసీపీ స్థాయి వ్యక్తుల్ని, తర్వాత ఇన్స్పెక్టర్ని, 4 ఎస్ఐల్ని ఒక్కొక్క పరీక్షా కేంద్రం వద్ద భారీగా పోలీసులను కూడా మోహరించిన పరిస్థితి. ఎందుకంటే గత కొంతకాలంగా డిఎస్సి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమకు సమయం గడువు ఇవ్వాలి, మరొక 60 రోజుల పాటు మొన్ననే టెట్ పరీక్ష రాశాం కాబట్టి తమకు కొద్ది రోజులు పరీక్షకు చదువుకునేందుకు ప్రిపరేషన్కు మరికొంత సమయం కావాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకే వాళ్ళు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ప్రస్తుతం అయితే పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సో ఈ పరీక్షలకు సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే గతంలో ప్రభుత్వం దాదాపు 7,300 పైగా పోస్టులు నోటిఫికేషన్ ఇస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి నిర్వహిస్తానన్నది. కానీ మెగా డిఎస్సి 25,000 అని అధికారంలోకి రాకముందు చెప్పారు. అయితే ప్రస్తుతం మెగా డిఎస్సి మాత్రం నిర్వహించట్లేదు. ఓన్లీ ఒక 4,000 పోస్టులకు మాత్రమే అదనంగా ప్రకటించి పరీక్ష నిర్వహించడంపై కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనం చూసాము. సో మొత్తంగా అయితే ఇవాళ దాదాపు 2,79,966 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నట్లు డిఎస్సి కూడా ఇప్పటికే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ప్రకటించిన పరిస్థితి కనపడుతుంది. సో మొత్తంగా అయితే అనేక గందరగోళాల మధ్య, ఆందోళన మధ్య ఈ పరీక్షలు ప్రస్తుతం ఇవాళ నుంచి నిర్వహిస్తున్నారు. అయితే ఈ పరీక్షకు సంబంధించి వాళ్ళ కోర్టులో కేసు కూడా నడుస్తూ ఉంది. మరి కాసేపట్లో ఇది కోర్టు ప్రారంభంలోనే హియరింగ్ వచ్చే అవకాశం ఉంది. మరి పరీక్ష వాయిదా వేస్తారా, కోర్టు ఏం చెప్పబోతున్నది కూడా కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి అయితే మనకు కనపడుతూ ఉంది. మరోవైపు పట్టుదలకు పోయి ప్రభుత్వం పరీక్ష నిర్వహిస్తుంది. మరోవైపు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టు ద్వారా ఫైట్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఎందుకంటే అనేక ఆందోళనలు చేశారు, పెద్ద ఎత్తున
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడించారు, ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించారు, ప్రజాభవన్ని ముట్టడించారు. కానీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా చలనం వచ్చిన పరిస్థితి లేదు. అనేక ఆందోళనలు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండానే ఈ పరీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. దాదాపు 4 నుంచి 5.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారని ఒక అంచనా వేసారు ప్రభుత్వం ముందు. కానీ పోస్టులు మాత్రం ఆ స్థాయిలో లేకపోవడంతో దరఖాస్తు చేసుకోలేదు. ఎందుకంటే అధికారంలోకి రాకముందు 25,000 పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ప్రకటించిన దానికి మరొక 4,000 చిల్లర పోస్టులు మాత్రమే అదనంగా యాడ్ చేసి మరోసారి టెట్ పరీక్ష నిర్వహించి ఇవాళ నుంచి డిఎస్సి పరీక్ష అయితే నిర్వహిస్తున్నారు. మొత్తం మీద అయితే రాష్ట్రంలో 13 జిల్లాల్లో దాదాపు 56 పరీక్ష కేంద్రాల్లో చాలా ప్రశాంతమైన వాతావరణంలో కొద్దిసేపటి కింద పరీక్ష ప్రారంభమైందని చెప్తా ఉన్నారు. సో మొత్తంగా అయితే భారీ బందోబస్తు మధ్య గతంలో ఏ పరీక్ష నిర్వహించినా దాదాపు ఏసీపీ స్థాయి అధికారులు పరీక్ష కేంద్రాలకు వచ్చేవారు కాదు. కానీ ఒక ఎస్ఐ 2 కానిస్టేబుల్తో బందోబస్తు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏసీపీ స్థాయి అధికారిని పరీక్ష కేంద్రాల్లో పెట్టి చాలా పకడ్బందీగా పరీక్ష నిర్వహించేందుకైతే ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆందోళనలు వ్యక్తం చేస్తారు, ఆందోళనలు డిఎస్సి అభ్యర్థులు నిర్వహిస్తారన్న ఒక సమాచారం అయితే ప్రభుత్వానికి ఉన్న నేపథ్యంలో మొత్తం మీద అయితే చాలా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు అయితే ఏర్పాట్లు చేశారు. సో మొత్తంగా తక్కువ పోస్టులు ఉండడంతో అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా హాజరవుతారా లేదన్నది కూడా కొంత సందేహంగానే కనపడుతుంది. ఎందుకంటే దాదాపు ఫిజికల్ ఎడ్యుకేషన్కి తీసుకుంటే ఒక హైదరాబాద్ జిల్లాలో తప్ప మిగతా ఏ జిల్లాలో కూడా పోస్టులు లేని పరిస్థితి. 1, 2 అవి కూడా క్యాస్ట్ ఈక్వేషన్లో ఒక అభ్యర్థికి మాత్రమే వచ్చే అవకాశం ఉంది, 2 లేదా 3కి. సో మొత్తం మీద అయితే దరఖాస్తుదారుల సంఖ్య ఎక్కువ ఉంది, పోస్టుల సంఖ్య తక్కువ ఉంది. సో ఈ నేపథ్యంలో హెవీ కాంపిటీషన్లో కూడా ఉండబోతుంది. సో మొత్తానికి ప్రభుత్వ టీచర్ కొలువు కొట్టాలన్న సంకల్పంతో గత కొన్నాళ్ళుగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు ఇవాళ నుంచి పరీక్షకు హాజరు కానున్నారు. సో మొత్తంగా అయితే పరీక్షలు మరికాసేపట్లోనే ఇప్పటికే ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు 2వ సెషన్ కూడా ప్రారంభం కానుంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా ఈ పరీక్ష జరుగుతూ ఉంది. Right, Rajshekhar, thank you for updates. వరంగల్ జిల్లా వ్యాప్తంగా డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. ఇవాళ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన నేపథ్యము ఈ జిల్లాలో మొత్తం 27,741 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా అధికారుల వైపు నుంచి వినిపిస్తున్న మాట 10 నిమిషాల ముందే సెంటర్ చేరుకోవాలనే నేపథ్యం, ఇప్పటికల్లా అభ్యర్థులంతా చేరుకునే నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో ఈ పరీక్షలు 13 రోజుల పాటు 2 సెషన్స్ లో, అంటే ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు ఒక సెషన్, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు మరొక సెషన్, అంటే 2 సెషన్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. మనం ఉమ్మడి వరంగల్ జిల్లా చూసినట్టయితే సెంటర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే ముఖ్యంగా హన్మకొండ పరిధిలోనే ఈ సెంటర్లన్నీ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యము. హన్మకొండలోని జయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ లో ఒక సెంటర్, అదేవిధంగా హన్మకొండలో ఉన్నటువంటి కిషన్పుర లోని చైతన్య డీమ్డ్ యూనివర్సిటీలో మరొక సెంటర్, అదేవిధంగా హసన్పర్తిలో ఉన్నటువంటి నోబుల్ టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్ లో మరో సెంటర్, ఎర్రగట్టు గుట్ట వద్ద ఉన్న అయాన్ డిజిటల్ జోన్ లో మరొక సెంటర్, భీమారం సమీపంలోని మోక్షిత కంప్యూటర్స్ లో మరో సెంటర్ ఏర్పాటు చేసిన నేపథ్యం. మొత్తం 27,741 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తా ఉన్న నేపథ్యము. ఈ పరీక్షలకు సంబంధించి డిఓ వాసంతి నిర్వహణాధికారి, పరీక్షలకు సంబంధించినటువంటి నిర్వహణాధికారిగా కొనసాగుతున్న నేపథ్యము. ఇక ఈ 5 సెంటర్ల సంబంధించి చూస్తే జయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 6,500 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తా ఉన్నారు. అదేవిధంగా చైతన్య డీమ్డ్ యూనివర్సిటీలో 3,120 మంది, అదేవిధంగా అయాన్ డిజిటల్ జోన్ పరీక్షా కేంద్రంలో 3,000
850 మంది మోక్షిత కంప్యూటర్స్ లో ఈ పరీక్షా కేంద్రంలో 9200 మంది, అదేవిధంగా నోబుల్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ పరీక్షా కేంద్రంలో 5070 మంది, మొత్తంగా ఈ పరీక్షలకు సంబంధించి మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 27,741 మంది అయితే అభ్యర్థులు పరీక్షలు రాస్తున్న నేపథ్యం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యాన్ని కూడా మనం చూసాము. డిఎస్సి వాయిదా వేయాలని కొంతమంది అభ్యర్థులు కోర్టును కూడా ఆశ్రయించిన నేపథ్యం. కొంత సమయం కావాలి, కొన్ని నెలల పాటు డిఎస్సిని వాయిదా వేయాలని కోర్టును వాళ్ళ ప్రధాన డిమాండ్ గా వినిపించిన నేపథ్యం. డిఎస్సికి సంబంధించి ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమం జరిగిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ డిఎస్సి వాయిదాకు సంబంధించి హైకోర్టులో ఇవాళ విచారణ కూడా జరగనున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఆ కేసు విచారణలో ఉండగానే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ఈ పరీక్షలను అయితే కొనసాగిస్తున్న నేపథ్యాన్ని కూడా విద్యార్థులు అభ్యర్థులంతా కూడా పరిశీలిస్తున్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో డిఎస్సికి సంబంధించి అనేక డిమాండ్లు ఈ మధ్య కాలంలో వినిపించిన నేపథ్యము. అయితే ప్రస్తుతానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 11,062 పోస్టులను భర్తీ చేసిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. మొత్తం అంటే డిఎస్సి రాయాలంటే అర్హత పొందాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికైతే పూర్తి స్థాయిలో 45 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుంది టెట్ కు డిఎస్సికి మధ్య. అంత సమయం ఇవ్వని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. జూన్ 12న టెట్ కు సంబంధించిన ఫలితాలు వచ్చిన నేపథ్యము, జూలై 18 ఇవాళ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యం. అంటే ఒక నెల కూడా గ్యాప్ లేని పరిస్థితిలో అభ్యర్థులంతా కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణంలోనే పరీక్షలు రాస్తా ఉన్నారని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై కొందరు కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం మీద నేడు ఓటింగ్ జరగనుంది. ఇందుకోసం మున్సిపాలిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అవిశ్వాస తీర్మానంలో భాగంగా ఆదిలాబాద్ ఆర్డీఓ వినోద్ కుమార్ ను ప్రిసైడింగ్ అధికారిగా నియమించారు. ఉదయం 11 గంటలకు మున్సిపల్ సమావేశం ప్రారంభం కానుంది. ప్రిసైడింగ్ అధికారితో పాటు మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్, డీఎస్పీ జీవన్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మున్సిపాలిటీలో మొత్తం 49 మంది కౌన్సిలర్లుండగా సమావేశం నిర్వహణకు 33 మంది కౌన్సిలర్లు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. సమావేశం ప్రారంభమైన తర్వాత అరగంటలోపు కోరం లేకపోతే మరో రోజుకు వాయిదా వేస్తారు. అప్పటికి 33 మంది హాజరు కాకపోతే నిబంధనల ప్రకారం అవిశ్వాసం వీగిపోయినట్లు అధికారులు ప్రకటిస్తారు. చేతులెత్తే విధానం ద్వారా ఓటింగ్ నిర్వహిస్తారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాన్పై అవిశ్వాస తీర్మానంపై ఈ రోజు ఓటింగ్ జరగనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ అవిశ్వాస తీర్మానాన్ని అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఉదయం 11 గంటలకు ఈ అవిశ్వాస తీర్మానం జరుగుతుంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ కౌన్సిలర్లను ప్రత్యేక శిబిరాలకు తరలించడం జరిగింది. ప్రత్యేక శిబిరాలలో గత 2 రోజులుగా ఉన్న కౌన్సిలర్లు 11 గంటల కల్లా ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ లో మొత్తం 49 మంది కౌన్సిలర్లు ఉండగా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 19 మంది, అలాగే బీజేపీ పార్టీకి 10 మంది, అలాగే కాంగ్రెస్ పార్టీకి 12 మంది, ఎంఐఎం కు 3, ఇండిపెండెంట్ గా 4 కౌన్సిలర్లు ఉన్నారు. మొత్తం 49 మందిలో 2/3 మెజారిటీ అంటే 33 మంది కౌన్సిలర్లు హాజరైతే తప్ప ఈ అవిశ్వాస తీర్మానం జరిగే అవకాశం లేదు. అయితే ప్రస్తుతానికి 33 మంది కౌన్సిలర్లు హాజరవుతారన్న ధీమా మాత్రం ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన పార్టీలకు సంబంధించిన నేతలు ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే ఈ అవిశ్వాస తీర్మానంపై పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ రాజశేష ప్రత్యేకంగా ఆదిలాబాద్ ఆర్డీఓ వినోద్ కుమార్ ను పర్యవేక్షణ అధికారిగా నియమించడం జరిగింది. ఇందుకోసం అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో 11 గంటలకు జరిగిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు భారీ బందోబస్తును ఏర్పాటు జరిగింది. ఈ మున్సిపల్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. 4 గంటల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు గత 4 రోజుల క్రితమే జిల్లా కలెక్టర్ రాజశేషకు కొంతమంది కౌన్సిలర్లు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోర్టుకు ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 18వ తేదీన అంటే ఈ రోజు అవిశ్వాస తీర్మానం జరిగేలా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిష్టాత్మకం తీసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఖచ్చితంగా ఈ అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గుతామన్న ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కేవలం 12 మంది మాత్రమే కౌన్సిలర్లు ఉన్నారు. అయితే ఈ బీఆర్ఎస్ కు 19 మంది కౌన్సిలర్తో పాటు ఈ
ఈ అవిశ్వాస తీర్మానానికి బీజేపీ అలాగే ఇండిపెండెంట్లు ఇతర పార్టీలు కూడా మద్దతు తెలిపే అవకాశం ఉన్నందున ఖచ్చితంగా ఈ అవిశ్వాస తీర్మాన్ని నెగ్గుతామన్న ధీమాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.